గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా శ్రీవారి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదాయాన్ని గండి కొట్టడమే కాకుండా ఏ విధంగా అక్కడ ప్రధానమైన లడ్డుకు సంబంధించి నెయ్యిలో పామలిన్ ఆయిల్ 90% కల్తీ అవ్వడమే కాకుండా వివిధ రసాయనిక పదార్థాలని కల్తీ చేసినట్టు పుంకాలుగా కూడా సిట్టు దీంట్లో నివేదికలు వెళ్ళడం అవడమే కాకుండా నిన్న మొన్న 16వ నిందితుడు అరెస్టు వరకు చూస్తే ఏ విధంగా తిరుమలలో లడ్డు ప్రసాదాల్లో కల్తీ జరిగిందో అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా బయట వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు చూస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మళ్ళీ వైసీపీ శ్రేణుల యొక్క ఆగడాలు చూస్తే ఏ విధంగా వెంకటేశ్వర స్వామిని మళ్ళీ కూడా కేంద్ర బిందువుగా చేసుకొని ఏ విధమైన రాజకీయాలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో గత 1 సంవత్సరం 5 మాసాలుగా కూడా మనం చూస్తా ఉన్నాం. గతంలో వైవి సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ గత ఎన్నికలకు ముందే చాలా మంది భక్తులు కూడా శ్రీవారి లడ్డు విషయంలో కల్తీ జరిగిందన్న వాస్తవాన్ని ఎన్నికల ముందే కూడా మేము కూడా వెంకటగిరి సభలో చెప్పడం జరిగింది. నెయ్యి సువాసనలు తిరుమలలో 4 మాడ వీధుల్లో కూడా తెలియడం లేదు, దానిపైన విచారణ జరపాలని కూడా ఆ రోజు కూడా మేము డిమాండ్ చేశాం. కానీ ఆ రోజు ఎలాంటి దీన్ని కూడా పట్టించుకుపోయిన సంఘటనలు మనం చూసాం. సిట్టు కూడా దానిపైన అందరినీ కూడా సమగ్రంగా కూడా విచారణ చేపట్టి అన్నీ కూడా బహిర్గతమవుతూ ఉన్నాయి. శ్రీవారికి సంబంధించిన ఆడొక ఎంప్లాయ్ ఏ విధంగా శ్రీవారి హుండీ పరకామని సంబంధించి లెక్క పెట్టే దాంట్లో ఏ విధంగా దోపిడీకి పాల్పడ్డాడు, ఏ విధంగా కోట్లాది రూపాయల యొక్క ఆస్తుల్ని కూడబెట్టుకోవడమే కాకుండా ఆనాటి పాలకులు వైవి సుబ్బారెడ్డి అంటామా లేకపోతే కరుణాకర్ రెడ్డి అంటామా లేదా సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి అంటామా ఏదైతే శ్రీవారి యొక్క ఉండి దోపిడీలో కూడా ఏ విధంగా వాళ్ళు దోపిడీ దొంగలతోనే చేతులు కలిపి ఏ విధంగా ఆస్తులు ఏ విధంగా కైవసం చేసుకోవడం, ఏ విధంగా లోక్ అదాలత్లో పెట్టి ఏ విధంగా చేశామనే అనే విధంగా వాళ్ళు ప్రవర్తించడం, దానిపైన కూడా హైకోర్టులో దానిపైన సమగ్ర విచారణ చేపట్టాలని కూడా ఇవి రావడం మనం చూసాం. ఈరోజు ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. కరుణాకర్ రెడ్డి గారు ప్రతిరోజు ఏదో నీతి వాక్యాలు, ఏదో ఆయన యొక్క భావాలు, ఆయన యొక్క దీన్ని బహిరంగంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆయన మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీ యొక్క పరిపాలనలో జరిగిన స్వామివారి దీంట్లో జరిగిన దర్శనాల విషయం కావచ్చు, అదేవిధంగా స్వామివారి లడ్డు ప్రసాదాల్లో కల్తీ విషయంలో కావచ్చు, పరకామణిలో ఏదైతే దొంగలు దోచుకుంటా ఉంటే వాటిలో కూడా భాగస్వామ్యం మీరు చేసుకొని వాళ్ళతో కూడా ఆస్తులు రాసుకొని ఏ విధంగా దాన్ని లోక్ అదాలత్లో పెట్టి చేసుకున్నారో అందరికీ శ్రీవారి భక్తులందరికీ తెలుసు. వీటన్నిటిపైన కూడా సూటిగా సమాధానం చెప్పాలి కరుణాకర్ రెడ్డి.